ఆరోగ్య ప్రదాతగా ఆశీస్స భక్తజనంతో పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలను రథసప్తమి పర్వదినాన జరుపుకోవడం పరిపాటి. కాకపోతే ఈ రథసప్తమి పర్వదినం కోసం భక్తులు అంతలా పరితపించుకోవడానికి గల కారణాలేంటి? ఈ రథసప్తమి పర్వదినాన లక్షలాది మంది భక్తులు ఆ సూర్యనారాయణ స్వామిని ఎందుకు కొలుస్తారు అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భాస్కర్ భట్ల శ్రీరామ్ శర్మ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ రోజుకి ఎందుకు అంత ప్రాధాన్యత? జగతికి వెలిగించిన సూర్యనారాయణ స్వామి జన్మదినాన్ని ఇంతలా ఎందుకు భక్తులు ఆకర్షితులవుతారు? ఈ రథసప్తమి పర్వదినాన్ని ఆ స్వామివారికి ఇంతమంది తండోపతండాలకు వచ్చి ప్రత్యేక పూజలు ఆచరించి ఆయన్ని నిజరూప దర్శనం కోసం తప్పించడానికి ఉన్నటువంటి కారణాలే. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర అని స్వామివారి యొక్క ధ్యానం. ఇది రామాయణంలో మనకి ఉంది. రాముల వారు తతో యుద్ధ పరిశ్రాంతం రావణాసుర సంహార సమయంలో కొద్దిసేపు అక్కడ ఆగేసరికల్లా రావణాసుర సంహారం చేయాలంటే శత్రు వినాశనానికి కారణమైనటువంటి శక్తి నీకు కావాలయా, ఆ శక్తి ఒక్క సూర్యనారాయణ స్వామి మాత్రమే ఇవ్వగలడు అని చెప్పి అక్కడ ఆ రాముల వారికి వచ్చి స్వయంగా ఆయనే వచ్చి స్వయంగా ఈయనకి రాముల వారికేమో ఈ ఉపదేశం చేస్తాడనమాట. అందుకే దీన్ని మనం సూర్య ఉపాసనా కాండలోని ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని అంతటిని ఆదిత్య హృదయ స్తోత్రం అని చెప్పేసి ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయనే ఖగ పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరులు అనేటువంటి పేర్లతో 12 రాసుల పేర్లతో 12 మాసాధిపతులుగా, అలాగే అంటే 12 మాసాలంటే మన చైత్రాది మాసాలు కాకుండా ఆయనకి మకర మాసము కుంభమాసము ఇలాగా ఏ అయితే అయినాలు మారుతూ ఉంటాడో అలాంటప్పుడు అందులో ఉత్తరాయణంలో మాఘమాసంలో ఖచ్చితంగా రథసప్తమి అనేటువంటిది దీని మీద ఆయన ప్రయాణం చేస్తుండేటప్పుడు ఆయన ఆరోగ్య ప్రదాత ఆయన ఉంటేనే జీవులన్నీ కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. ఆయన లేకపోతే జీవుల్లో నిస్తేజము నిశ్చైతన్యంగా అయిపోతూ ఉంటుందన్నమాట. అట్లాంటి ఆరోగ్య ప్రదాతే కాదు, సస్యశ్యామలమైనటువంటి ఈ భూమండలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అందుకే ఆయన ఏమంటారంటే భువనభోంతరాళాల్లో నిండిపోవడమే కాదు అన్నింటికీ కూడా ఆయనే అయ్యి ప్రధాన కారణమై ఉన్నాడు. అట్లాంటి ఆ సూర్యనారాయణ స్వామి వారి తాలూకా సప్తమి రోజు అనేటువంటిది పర్వదినం మహాపర్వతం అనేది ఏ రోజాట పండియండి, కానీ మాఘశుద్ధ సప్తమి అనేటువంటిది ఆయన పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఇవ్వడానికి అనుగ్రహించేటువంటి సమయం అన్నమాట. అందుకు ఇటువంటి సమయాల్లోనే ఏంటంటే పూర్వకాలంలో అయితే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయడము, అలాగే అరుణము త్రిచ సౌరం అనేటటువంటి 3 నమస్కారాలు చేయడం, పౌరాణిక నమస్కారాలని కూడా ఉన్నాయి. వీటిలో కూడా ప్రతి దగ్గర కూడా ఉదుత్యం జాతవేద సందేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయం చక్తుభి. ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే ఒక్క సూర్యుని తాలూకా తేజస్సు కనుక వచ్చిందంటే మొత్తం అన్నీ కూడా ప్రక్కకి వెళ్ళవలసిందే. ఆ సూర్యుని తాలూకా కాంతిని ఇవన్నీ కూడా తీసుకొని మనకి మళ్ళీ ఆ శక్తిని అంతటిని కూడా భూమికి ఇచ్చేటువంటి శక్తి ఒక్క సూర్యనారాయణ స్వామికే ఉంది. వ్యక్తిగతంగా గ్రహములకు అధిపతి అయినటువంటి వాడు గ్రహాధిపతి అని చెప్తూ ఉండొచ్చుగా, కానీ అఖండమైనటువంటి తేజో సంపన్నమైనటువంటి సూర్యనారాయణ స్వామి అన్నిటికీ కూడా అందుకే సవితృమండల మధ్యవర్తి అంటాడు. సావిత్రి సవిత సవిత్ర మాతృక అని ఉన్నాయి. అందులో సవితృమండలంలో ఉండేటువంటి ఆ నారాయణుడే. అందుకే ఆది నారాయణ వేద పారాయణ అని చెప్పి మనకి ఆ దండకంలో కూడా అలాగే చెప్తారు. అయితే మనకి ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి 12 చేయాలి, 24 చేయాలి, 132 పనసలు ఉన్నాయి అరుణంలో. అవి కూడా సూర్య నమస్కారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక నక్షత్రాన్ని పెట్టుకొని ఆ నక్షత్ర జపం చేసుకొని అందులోనే ఆ సూర్య నమస్కారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒకే కాలం ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే మనకి తపస్సు చేయడం అనేటువంటిది అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో తపస్సు అనేటువంటిది ఒంటి కాలం మీద ఉండి ఆయన్ని ధ్యానించడం అనేటువంటిది. అయితే చేస్తున్నటువంటి ఇప్పుడు ఏమైందంటే వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకోలేక ఇతరుల మీద కొంచెం ఆధారపడి చేసుకుంటున్నారు కనుక అటువంటి ఇబ్బంది ఏం లేదు. 365 రోజుల్లో ఈ సప్తమి పర్వదినాన్నే ఎందుకు ఆ స్వామివారి జయంతిగా నిర్ధారించారు? ఈ పర్వదినం కోసం ఎందుకు భక్తులు పరితపిస్తుంటారు? మన శ్రీకాకుళంలో కొలువుదీరినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవల్లి సూర్యనారాయణ శాలిగ్రామ శిలతో తయారు చేసిన అంటే ప్రతిష్ఠించినట్టు ఆ శిలకున్న ప్రాశస్యం ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు భక్తులు పోటెత్తడానికి ప్రధాన కారణం? మాఘమాసం అనేటువంటిది అఘము అంటే పాపము, మా అఘ పాపము వద్దు అంటే పాపం అనేటువంటిది మరి దరి చేరదు అనేటువంటి ఈ మాసం తాలూకా ప్రాధాన్యం. అందులో సప్తమి నాడు సప్త ఋషులు ఉన్నారు, సప్త రజ్జువులు ఉన్నాయి, అలాగే సప్తాశ్వములు ఉన్నాయి, మనకి సప్త ధాతువులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా సప్త అంటాం అనమాట. అలాగే సప్త మరుతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సప్త సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. ఆ సప్త శక్తులు ఏవైతే ఉన్నాయో అవే ఆయన తాలూకా గుర్రములుగా మనం చెప్తూ ఉంటాం. ఆ సప్త అశ్వముల మీద ఉండేటువంటి వాడు. అందుకే ఈ సప్తమి, అటువంటి సప్తమికి అధిపతి అయినటువంటి వాడు సూర్యనారాయణ స్వామి. ఆయన ఒక విధంగా పుట్టినరోజు అని చెప్పడానికి దేవతలకు పుట్టినరోజులను అనలేం కానీ ఈ సప్తమి ఆయనకి ఎక్కువ ఇష్టం కనుక ఈ సప్తమి నాడు మాఘశుద్ధ సప్తమ్యాం అని చెప్పేసి మనకి గ్రహ ఆధిపత్యంలో కూడా చెప్తారు. అటువంటి రోజున మనం చేసినట్లయితే ఆయన తాలూకు శక్తులన్నీ కూడా మనకు వస్తాయి. ఇక అరసవల్లి విషయానికి వచ్చినట్లయితే దేవేంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉండేటప్పుడు ఆయనకి ఉమారుద్ర కోటేశ్వర స్వామి సమయం అయిపోయింది కనుక నందీశ్వరుడు అడ్డుకుంటే అప్పుడు ఏం చేయాలి, నాకు దర్శనం కాలేదా అని బాధపడుతున్న సమయంలో ఇక్కడ పుష్కరిణి ఉందయా, ఆ పుష్కరిణిలో శిలామూర్తి ఉంది, శాలిగ్రామ శిల, నువ్వే తీసి దాన్ని ప్రతిష్ఠించినట్లయితే నీకు అన్నీ ఏదైతే ఉన్నాయో, ఏవైతే జర ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టేటువంటి వాడు అవుతావు, అంచేత ఇది ఇంద్రప్రతిష్ఠితం అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళంటే ఆ పుష్కరిణిలో ఆ శాలిగ్రామ శిల అంటే ప్రకృతి సిద్ధంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాలే ఈ మూర్తులు అనేటువంటి మూర్తి ఆరాధన అనేటువంటిది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్నీ పోయినా సరే ఈ మూర్తులు అనేటువంటి భూమి లోపల నిక్షిప్తమైపోయి ఉంటాయి. మళ్ళీ ఎవరో ఒక మహానుభావుడు వచ్చినప్పుడు అవి బయటకు వస్తుంటాయి. అలాగ వచ్చినటువంటి శాలిగ్రామ శిల, ఆ శాలిగ్రామ శిల ఇది మానవుడి ప్రతిష్ఠ చేసినటువంటిది కాదు. హర్షము అంటే ఆనందాన్ని, వల్లి అంటే తీగ, హర్షవల్లి అంటే ఆనందాన్ని తీగ వల్ల ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు. ఆయన మండితే ఎంత బాధపడతామో ఆయన కనుక పండించినట్లయితే అంత ఆనందిస్తాము. అట్లాంటి భగవంతుడు సూర్యనారాయణ స్వామి. అందుకు మాఘ శుద్ధ సప్తమి అనేటువంటిది ఆయనకి పుట్టినరోజుగానే మనం అందరం చెప్తాము. రథసప్తమి వేడుకలు అందులో ఈ సంవత్సరం అంటే మనం గుర్తించినా గుర్తించకపోయినా ఎప్పుడు ఎక్కడ కూడా రథసప్తమి నాడు ఎన్ని వేల మంది, ఇత పూర్వం అయితే అక్కడికే వచ్చి వంటలు చేసుకుని వెళ్ళి ఉండి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉండేది. ఇప్పుడంటే జనబాహుళ్యం పెరగడం వల్ల అలాంటి అవకాశాలు లేవు, కానీ పూర్వకాలంలో అక్కడికే వచ్చి ఆ మొక్కులు చెల్లించుకొని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే వాళ్ళు వచ్చి అక్కడక్కడ అవకాశాలు ఇస్తే ఆ అవకాశాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన భక్తులందరూ కూడాను అక్కడ పిడకల పొయ్యి పెట్టి అంటే ప్రసాదం వండేందుకు చేసిన ఆ ప్రయత్నాన్ని దానికి సూర్యనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి ఆ పరమాణంకు ఉన్నటువంటి ఆంతర్యం. ఇప్పుడు మనకి ఏదైతే యదన్నం పురుషోభుక్త తదన్నాస్తస్య దేవత అంటారు. స్వామికి ఏది ఇష్టము, ఆయనకి అనూరుడు అంటే ఈ ముణుకులు లేనటువంటి వాడు, అటువంటి అనూరుడు రాధసారథి. ఇక ఈయనకి కూడా దంతాలు లేవని చెప్తారు. అంచేది ఆయనకి ఏంటి ప్రీతి అంటే పరమాన్నం వండినట్లయితే ఆయనకి చాలా ప్రీతి. అది బెల్లం వేసి పరమాన్నం వండేవాళ్ళు. పిడకలతో ఎందుకంటే ఇప్పుడుది కాదండి, చెప్పాలంటే గోవు తాలూకా ప్రాధాన్యం. గౌర్థేను భవ్యా మాతా రుద్రాణం దుహితా వసూనాగు శ్వసా ఆదిత్యానాం అని చెప్పి అక్కడ చెప్తాడు. అంచేత ఆ గోవు తాలూకా మలము మూత్రము ఏదైతే ఉందో దాన్ని పేడ అంటున్నామో అది పిడకలు చేయకూడదండి, కారు పిడకలు అంటారు. అది అలా వేసింది అలా తెచ్చుకొని ఇప్పటికి కూడా మేము మా ఇంటి దగ్గర ఉదయం అలాగే చేసాం. అవి తెచ్చి పెట్టుకుని వంట చేసుకొని, ఎందుకంటే ఏకకాలంలో రెండు సమయాల్లో మనం పిడకలు కాలుస్తాం. ఎప్పుడు అంటే ఒకటి మనకి రథసప్తమి నాడు మొత్తం యావత్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవడెవడు ఈ సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ ఒకేసారి పిడకలు కాలుస్తారు. రెండవది భోగి మనకి ఉంది, మొన్న పండక్కి భోగి నాడు చేసాం. ఇది కూడా ఈ రెండు సమయాల్లోనే కాల్చినటువంటి పిడకల్లోంచి వచ్చినటువంటి పొగ ఏదైతే ఉందో అది ఫారినర్స్ కూడా కనుగొన్నారు, ఇతరులు కనుక్కుంటేనే మనం అంగీకరిస్తాము. ఇది ఎప్పుడో మనకి చెప్పారు. అయితే శాస్త్రపరంగా పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళు సైన్స్ పరంగా రుజువు చేసామంటానికి ఏదైతేనేం ఎలాగైతేనేం మనకి జరిగినటువంటి విషయం ఇది. దానివల్ల ఓజోన్ పొరతాలక తీవ్రత ఏవైతే అతి నీరలోహిత కిరణాలు ఉన్నాయో, ఎందుకంటే ఇందులో హరిమాణం జనాశయ సుఖేషు మే హరిమాణం అని చెప్పి మంత్రాలు ఉన్నాయి. ఈయన బొల్లి మచ్చలను కానీ పోగొట్టలను కానీ లేదా మనకి చూసారా కళ్ళు పచ్చగా అయిపోయని చెప్పేసి అంటుంటారు, అవి కానీ పోవడానికి ఎవరిని ఆధారపడాలంటే సూర్యనారాయణ స్వామి. అలాగా అనేక మంది కవులు దీని మీద ఆధారపడి
ఆ మయూరుడు అనేటువంటి ఆయన అయితే తనకు వచ్చినటువంటి వ్యాధిని పోగొట్టుకున్నాడు. కుష్టు, గుల్మ, అపస్మార, జర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోగొట్టేటువంటి వాడు ఒక్క సూర్యనారాయణ స్వామి. అందులో ఈరోజు రథసప్తమి అంటాం కనుక ఈ రథం మీద ప్రయాణం అనేటువంటిది ఆయన చేస్తున్నాడు కనుక అటువంటి సమయంలో వేడుకలు చేసుకున్నట్లయితే ఆయనకి మరింత ప్రీతిగా చేసినట్లయితే ఆ తంపి అంటాం దాన్ని, ఆ పిడకల మీద కాల్చుకోవడం. అసలు మాకు యజ్ఞాగాదుల్లో కూడా కారు పిడకలతోనే యజ్ఞాగాది, తర్వాత ఈ కర్రలు ఇవన్నీ వచ్చాయి, కానీ మొట్టమొదటిగా కారు పిడకలే సంపాదించుకుని ఉంచేవాళ్ళం. వాటితోనే యజ్ఞాగాది క్రతువులు కూడా ఎక్కువగా చేసేవాళ్ళం. అలాగే భోగి కూడా ఎక్కువగా పిడకలే. వీటి వల్ల ఏంటంటే మనకి ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందంటున్నామో ఆ పొల్యూషన్ అనేటువంటిది పోతుంది. చక్కనైనటువంటి ఆవు పేడ పిడకలు కాల్చిన ఆవు పాలు చాలా పవిత్రమైనటువంటిది. అందుకే ఇవాళ ఆ స్వామివారికి రాత్రి 1 గంటకి అందుకో ప్రారంభిస్తారు. అప్పటి నుంచి 8 గంటల వరకు అభిషేకాలు చేసి ఇవాళ నిజరూప దర్శనం అని ఇస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటువంటిది కాదండి నిజరూప దర్శనం. అలాగే ఇచ్చేటువంటి మహద్భాగ్యాన్ని చూడడం కోసం తండోపతండాలుగా వస్తారు జనాలు. అనేక రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి, ఈ సంవత్సరం అది ఒక రాష్ట్ర పండుగగా చెప్పడం వల్ల కూడా 3 రోజులు చేస్తున్నారు ఆ పండుగలు. ఆ స్వామివారికి అనేక కైంకర్యాలు చేస్తున్నారు. మన సాంప్రదాయాల్ని మళ్ళీ మనం తీసుకురావడమే పండుగల తాలూకు ఉద్దేశం. అట్లాంటి రథసప్తమి పండుగ చాలా ఉత్కృష్టమైనటువంటిదిగా చెప్పవచ్చు. చూస్తే కనుక మాఘమాసంలో వచ్చే సప్తమి పర్వదినాన రాత్రి 12 గంటల నుండి 24 గంటల పాటు ఈ రథసప్తం వేడుకలు జరుపుతారు. జగతికి వెలుగునిచ్చే సూర్యనారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి సప్తమి పర్వదినాన రథంకి అధిపతి కాబట్టి ఈ సప్తమికి ఆ సూర్యనారాయణ స్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రథసప్తమి పర్వదినానికి ఉన్నటువంటి ప్రాశస్యం. ఇంతమంది తండోపతండాలుగా తరలొచ్చి సూర్యనారాయణ స్వామి వారి క్షీరాభిషేకం దర్శనంతో పాటు నిజరూప దర్శనం చేసేందుకు వారు చేసి పరితపించే తీరే ఈరోజు ఈ రథసప్తంకి ఉన్నటువంటి ప్రాశస్యం అని చెప్పేసి భాస్కర్ భట్ల శ్రీరామ్ శర్మ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.